ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకొని 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు మన కొరకై సిద్ధపరచబడిన లేఖన భాగాన్ని ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మొదటి వచనం అందరం కలిసి చదువుకున్నాం. అటు పిమ్మట ఆయన దేవుని రాజ్యమును తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచున్నగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూచ భార్యగు యోహానయు సూసనయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకొని సంపన్నురాలుగా ఉన్నప్పటికీ ఆమె జీవితంలో అతిశయం ఏదీ లేదని, ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులు, మరి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అందులో కొన్ని మూలపాఠాలు మనం నేర్చుకోగలం. లేదు ఒక సందర్భాన్ని మనం గమనిస్తే ఆ సందర్భంలో జరిగిన ఆ సంఘటనల ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. వీటన్నిటికి మించి క్రీస్తు యేసును గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉంటే మన బ్రతుకులు బ్రతికించబడతాయనే విషయాన్ని మనం గ్రహించి ముందుకు సాగవచ్చు. ఇందులో కొన్ని పాఠాలు మీ కళ్ళ ముందు నేను పెట్టాను. అందులో మొట్టమొదటిది క్రీస్తు వెంట నుండిన స్త్రీ లేక యోహన్న. యేసు ఒక క్రైస్తవుడు చేయవలసిన మొట్టమొదటి పని అదే. ఆయన అంటాడు, ప్లారా, క్రీస్తు యేసు నందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియు లేదు. గతంలో శిక్ష ఉండింది, కానీ ఇప్పుడు శిక్ష లేదు. గతంలో ఖచ్చితంగా నరకమే, కానీ క్రీస్తు యేసు నందున్న వారికి, క్రీస్తుతో ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు. నరకము నుంచి తప్పించుకోవాలంటే, పాతాళము నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఆశ్రయము, ఒకే ఒక ఆధారము, అది కేవలము యేసుక్రీస్తు యొక్క తో ఉండడం, లేక యేసుక్రీస్తుని వెంబడించుట, లేక యేసుక్రీస్తుని వెంట ఉండి బ్రతకడం. మరి యేసుక్రీస్తు ఇప్పుడు లేడు కదా అని అంటే, యేసుక్రీస్తు ఇప్పుడు లేడు, కానీ ఖచ్చితంగా ఆయన వాక్యం మనతో ఉన్నది. యేసుక్రీస్తు వారు మనం ఎరుగుదము. తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు అంటాడు, నువ్వు బాల్యము నుంచి లేఖనములను ఎరిగిన వాడవు గనక అంటాడు. బాల్యము నుంచి లేఖనములో నువ్వు నడుస్తున్నావు గనక అని అంటాడు ప్లాన్. కాబట్టి దేవునిని వెంబడించుట, దేవునితో ఉండుట, దేవునితో నడుచుట, దేవుని కొరకు బ్రతుకుట అనేటువంటి పదాలు ఏదైనా వస్తే అది దేవుడు ముందున్నాడు, తర్వాత నేను వెనకాల వెళ్తాననేది కాదు. దేవుడు ఏది చెప్తే అది చేయటం. కొన్నిసార్లు జనరల్గా మన వాళ్ళు అంటుంటారు, అమ్మా నాన్న అంటుంటారు, వాళ్ళ కుమార్తె వైపు చూసి, నీవు మీ ఆయన అడుగుజాడలు వదలవు కదా అంటారు. నిజమే, అలాగే ఉండాలి. అలాగ ఉన్నప్పుడే ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. తల్లిదండ్రులు ఒకవేళ కొంచెం బాధతో అన్నా, తల్లిదండ్రులకి అది కూడా ఆనందమే. ఎందుకంటే ఇచ్చిన కుమార్తె తన భర్తతో నడవడం, ఇవ్వబడిన కుటుంబము ధన్యకరంగా ఉండడం నీ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశమై ఉంటుంది. అది కూడా సత్క్రైస్తవ జీవితానికి దేవుడిచ్చేటువంటి ఓ ప్రత్యేకమైన ప్రవర్తన లేక క్యారెక్టర్. కాబట్టి ప్రభు లేఖనాల్లో నేను గతంలో మొట్టమొదటి మాట మీతో చెప్పాను. ఇది
క్రీస్తునందు నిలిచి ఉండాలి అనేది మనం ధ్యానిస్తూ వచ్చాం. యోహాను సువార్త 15:7 ప్రకారం ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెబుతూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో ఫలించు తీగలైన. మీరు నాలో ఉంటే తప్ప మీరు ఫలించరు. నాలో ఉంటే ఫలిస్తారు. మీరు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు, విస్తారంగా ఫలిస్తారు. 3 అనుభవాలు: 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు. ఇవన్నీ కలగాలంటే ఖచ్చితంగా మనం ఆయనలో ఉండాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి గనక. దాని గురించి ఆయన మాట్లాడుతూ పౌలును అంటిపెట్టుకొని ఉన్నటువంటి తిమోతిని గురించి కూడా మీకు నేను చెప్పాను. మొదటి పాఠం అయిపోయింది అనుకో కదా, గుర్తుందంటవా? క్రీస్తు వెంట ఉండిన స్త్రీ అన్న దగ్గర యోహన్నా అని పేరుకి ఏం చెప్పాను? యెహోవా కృప చూపాను, లేక యెహోవా కృప చూపువాడు. కృప లేని క్షణము, కృప లేకపోతే మన జీవితం నిష్ప్రయోజనంగా మారిపోతుంది ప్లాన్. కాబట్టి దేమా లోకాన్ని ప్రేమించి ఏమైపోయినాడు? నన్ను విడిచి వెళ్ళిపోయినాడట. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెబుతారు ప్లాన్. కాకపోతే నాతో ఒకరు ఉన్నారట, లోక మాత్రమే నాతో కూడా ఉన్నాడు. నీవు మార్కుని వెంట పెట్టుకొని తొందరగా వచ్చేసాయి. ఎందుకంటే నాతో ఉంటే శ్రమలు ఉంటాయి కదా. సువార్తకి వెళ్ళాలి, శ్రమ పడాలి, కొన్నిసార్లు వస్త్రహీనత, కొన్నిసార్లు ఆకలి దప్పులు, కొన్నిసార్లు నిందలు, అవమానాలు వస్తాయి. సువార్త అంటే, యేసుక్రీస్తు యొక్క మార్గం అంటే అది రోజాలు పరిచినటువంటి మార్గం కానే కాదు. అలాగని సుఖమండదా ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా శ్రమతో కూడినదై ఉంటుంది, ఇబ్బందితో కూడినదై ఉంటుంది, ఖర్చుతో, వ్యయముతో, శ్రమతో, బాధతో కూడినదై ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకాలను ఉద్దేశము కలిగిన ప్రతి ఒక్కడు ఏం చేయబడతాట? ఈ బాధల్సిపోయారు, హింస, శ్రమను అనుభవిస్తాడు. అందుకనే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలిగించినని ఎరిగి శ్రమల యందు అతిశయించాలి. కాబట్టి సిలువ వద్ద క్రీస్తుతో కూడా ఉండినటువంటి వీరిలో ఈ యోహన్న కూడా ఉన్నది. మీకు బాగా రెఫరెన్స్ కూడా చెప్పాను. లూకా సువార్త 23:49 ఆ స్త్రీలతో కూడా ఈమె కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు వెంట, క్రీస్తుతో నేను ఉన్నానా లేదా? ఒకవేళ లేకపోతే నువ్వేది ఆశించకూడదు. ఆశించిన ఫలము రాదు. లేదు, నువ్వు అడగకపోయినా ఫలాలు నీకు రావాలి అని అంటే, మొదటి పాఠం యోహన్న ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, క్రీస్తు వెంట ఉండేటువంటి జీవితం, క్రీస్తుతో నడిచే జీవితం. మరలా చెబుతున్నాను, క్రీస్తు నీకు కనబడడు, క్రీస్తు ముందుండడు, క్రీస్తు నడిపించడు. దేవుని వాక్యము నడిపిస్తుంది, దేవుని ఆజ్ఞలు నడిపిస్తాయి. దేవుని వాక్యము బోధించే బోధకుల ద్వారా, అది కూడా వాక్యమును కలా ఉన్నదా లేదని పరిశీలించుకుంటూ, ఈ బోధల్లో కూడా క్రమము లేని, దైవ చిత్తము కాని బోధలు కూడా అనేకములు వస్తున్నాయి. మనుషుల యొక్క దేవుని బిళ్ళారా పొగడతలతో కూడినటువంటి బోధలు వస్తున్నాయి. ఖండించేటువంటి, తప్పుదిద్దేటువంటి, నీతి యందు శిక్షణ విధించేటువంటి బోధలు కనబట్టలేదు. అలాగని లేవా? ఉన్నాయి, కానీ తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏది ఉత్తమమో, ఏది ఆరోగ్యకరమైన బోధో, ఏది మేలైన బోధో, ఏది అసలైనటువంటి వాక్యపు అనుభవమో అది నువ్వు సాగాలి. అలా సాగుతున్నటువంటి వారు లేకపోతే ఈరోజు మన సంఘం ఇంతగా ప్రబలేదు కానీ కాదు ప్లాన్. ఈరోజు సంఘము అన్న దగ్గర అది క్రీస్తుకు సంబంధించినది. మనమందరము ఆయన పరిచారకులమైన విషయాన్ని బోధించే బోధకులు కానీ వింటున్న వారు కూడా ఎవరు దేవుని బిళ్ళను మరచి పోకూడదు. సో మొదటి మాట. రెండో మాటని ఒకసారి చదువుకుందాం ప్లేరా. చూసారని, ఈమె కృతజ్ఞత మరువని స్త్రీగా యోహన్న కనబడుతుంది ప్లాన్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, చేసిన మేలుని మర్చిపోతున్నారని, పొందిన మేలు మర్చిపోతున్నారు. సంఘానికి కూడా శ్రమలో, ఇబ్బందులు ఉన్నప్పుడు, చేదైన పరిస్థితులు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, రోగగ్రస్తంగా మారిపోయినప్పుడు, వైద్యులందరూ చేతులు పైకెత్తేసేసినప్పుడు, ఇది మా వల్ల కాదండి, కొన్ని గంటలు దాటితే కానీ మేము చెప్పలేము అనుకున్నప్పుడు మాత్రమో బాగా సంఘ కాపరితో, సంఘముతో అంటుకట్టుకుని ఉంటారు. కానీ కొంచెం మేలు అనుభవించగానే,
శాపం ఆశీర్వాదం కాగాని, లేనిది కలగగాని, బలహీనత బలముగా మారగాని, ఒంటరి 10 లేక ఒంటరి కొద్దిమందిగా మారగాని తెలియకుండాని మరలా సహవాసానికి దూరం అయిపోతారు. చేసిన మేలు, చేసిన ప్రార్థన, పొందిన మేలు మరిచిపోయి లోకముతో రాజీ పడిపోతున్నారు. ఈరోజు మనం అలా ఉండకుండా జాగ్రత్త పడతాం ప్లాన్. యోహన్నా చెప్పేటువంటి పాఠం ఏంటంటే, దేవుడు చేసిన మేలును నేను మరచిపోను. ఒక వ్యక్తిగా జనరల్గా మనం చాలా పని చేస్తాం ప్లాన్. మనం పోతూ ఉన్నాం, మన చేతిలో ఉన్న వస్తువు ఏది కింద పడిపోయింది, మనం గమనించలేదు, అది ఎవరో తెచ్చిచ్చారో, వెంటనే మనకు తెలియకుండా అప్రయత్నం ఏమవుతుంది, థ్యాంక్ యూ. ఈ ఇంగ్లీషులో చాలా ఈజీగా నేర్పించినటువంటి పదం అది. తెలుగులో మనం చెప్పలేము, కృతజ్ఞలము అనలేము, అదేదో కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అనే పదము అసలు బడి అనే పదం కూడా తెలియని వాళ్ళకి కూడా తెలుసు ఆ పదం థ్యాంక్ యూ. మన క్రైస్తవులు నిండా వందనాలు అయ్యా అంటారు. నిండా వందనాలు ఏంటమ్మంటే అదే నిండా వందనాలు అంటారు. ఏంటమ్మా నిండా వందనాలు అనుకొని దాని గురించి నిర్వచనం చెప్పరు కదండి. కానీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావం ఉంది. కానీ కృతజ్ఞత ఎలా చెల్లించాలో అర్థం కాదు అనేక మందికి. కృతజ్ఞత అని చెప్పి ఊరుకునేది కాదు, చెప్పి మరవనది. వారి జీవితంలో గర్భఫలం లేదు. సేవకులు ఎక్కడుంటే అక్కడ ఉంటారు, సేవకులతో నడుస్తారు. ఆదివారం ఒక్కటే కాదు, విడి దినాలు ఎన్ని దినాలైనా, ఎంత సమయమో వారు గడిపినా, ఆరాధన గడిపినా, ఆలస్యమైనా వెంటాడుతారు ప్లారా. కొంచెం మేలు కలగగాని, గర్భఫలం కలగగాని, ఆశీర్వాదం రాగాని సేవకులను పిలిపించి, సంఘాన్ని కొద్దిమంది పిలిపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మనకు బాగా అర్థమయ్యే రీతిగా మంచి బిర్యానీ పెట్టి కదా, వీలైతే శాల్వ కప్పేసి, పాస్టర్ గారికి శాల్వ కప్పపోయిన ఆయన పెద్ద పొగడతలతో, అంటే దేవుని స్థానము పక్కన పెట్టి దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఇచ్చేస్తారు, సేవకుల్ని పొగిడేసి హల్లెలూయా స్తోత్రం చెప్పేస్తారు. ఆ తర్వాత ఒక వారం కనబడతారు, రెండో వారం కనబడరు. ఏంటమ్మా రావట్లేదంటే కొంచెం పనులు ఎక్కువైపోయినాయి బ్రదర్. ఏమంటారు, పనులు ఎక్కువగా అయిపోయినాయి బ్రదర్. కొంచెం ఆలస్యం చేస్తారు. ఒక 2 నెలలు అయిపోయింది, 3వ నెల అడిగితే వెంటనే వారు చెప్పే పదం ఏంటంటే కొంచెం దూరం అయిపోయింది బ్రదర్ అంటారు. ఏది దూరం అయింది? అప్పుడు ఇల్లు అక్కడే ఉంది, అప్పుడు ఉన్న చర్చి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నది. అప్పుడు వెంటాడిన నీవు ఇప్పుడు ఎందుకు వెంటాడలేకపోతున్నావు అంటే బిజీ. ఎందుకంటే శ్రమలు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి, పరిస్థితులు చక్కబడ్డాయి, రోగం నయమైంది, శాపం ఆశీర్వాదకరంగా మారిపోయింది. కానీ రహస్యం ఏంటంటే, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు శాపమును అనుమతి ఇవ్వడానికి రెప్పపాటున చాలు. చేసిన మేలు మరిచిపోకూడదు. నీవో ఎక్కడి నుంచో లేపబడితేవో, ఏ స్థితిలోంచి దేవుడి సన్నిధిలోకి వచ్చావో, శాపం ఏ రీతిగా విముక్తి కలిగినదో అది నీ వల్ల కానీ, నీ ధనము వల్ల కానీ, నీకున్న పరిస్థితుల వల్ల కానీ, నువ్వు కోరుకున్నా, నువ్వు ఇష్టపడినా, నువ్వు బామారినా, నీకంటే గొప్పవారి దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డా, మరి వారి వల్ల కాదు, లోకములు ఎవ్వడి వల్ల కానటువంటి కార్యమును ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేస్తే, యోహాను సువార్త 3:16 ప్రకారము ఆయన ప్రేమించాడు గనుక ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు కుమారుడు. తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు లోకమును, కానీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. అక్కడ చేదుగా అనిపించింది, బాధ అనిపించింది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. దాన్ని ద లాస్ట్ ప్రేయర్, చివరి ప్రార్థన. యేసుక్రీస్తు 33 సంవత్సరం భూలోకములు జీవించి చివరి వారములు శ్రమ అంటే ఏమిటో, ఇబ్బంది అంటే ఏమిటో, అవమానం అంటే ఏమిటో ఎదుర్కొంటూ చివరికి ఆ కళ్ళ ముందుకి ఆ గెస్సెమేను తోటలో ఆ చెమటే రక్తబిందువుగా మారినప్పుడు ఆయన చేసిన విజ్ఞాపన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించయ్యా, అయినను నీ చిత్తమే నాకిష్టం కాదయ్యా అని సిద్ధపడి శ్రమను కష్టాన్ని భరించి యాగమైపోయి, తన యాగము తన శాపము, తన కన్నీరు తన వేదన, చివరి రక్తబొట్టు వరకు ప్రాణం పెట్టి కార్చి విముక్తిని కలిగిస్తే, విముక్తి పొందిన తర్వాత మనం ఆయన చేసిన మేలను మరచిపోతున్నామేమో. నాకు తెలుసు మీరు మర్చిపోరని, కానీ సందర్భం వచ్చింది కనుక చెబుతున్నా, ఏ విషయంలో నువ్వు మర్చిపోతున్నావేమో. మన జీవితంలో దేవుడు చేసిన మేలుకు
కృతజ్ఞత చెల్లించుట మన బాధ్యత. దేవునికి కృతజ్ఞులమై జీవించుట అనేది మన యొక్క నైతిక విధానం, అంటే సాధారణమైన చేయవలసినటువంటి విధానం. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందుకంటాడు, ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించితి, అంచెలంచెలుగా హెచ్చించి నెంతగానోది. దట్స్ వై ఐ ప్రైజ్ యు లార్డ్. అందును బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. నేనెప్పుడు పడకలో ఉండవలసిన వాడిని, కానీ ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. నేను నా కుటుంబం ఏ పాటి వారమయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికని దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. ఎల్లవేళలా నేను స్తుతిస్తున్నానని కీర్తనాకారుడు దేవుని ఘనపరుస్తున్నాడు, గళమెత్తుతున్నాడు, స్వరమెత్తి దేవుని ఘనపరుస్తున్నాడు. వారములో ఒక్క దినము, ఒక్క గంట కూడా ప్రభు దగ్గర గడపలేక, ప్రభు దగ్గరికి వచ్చిన మనము వాచిసాయి చూసుకుంటూ సమయాన్ని ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనే పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవుడిచ్చిన సమయానికి కృతజ్ఞత చెల్లించుట అనేది మన బాధ్యత, మన అవశ్యము. మనకు అది అవశ్యమన అంటే అది మన యొక్క దేవుని వీళ్ళ ఖచ్చితంగా చేయవలసిన పని అంటాం. అందుకే ఆ కారణంగా కీర్తనకారుడు అంటాడు 51 కీర్తన, ఒకసారి చదువుకుందామా. 51 కీర్తన 13వ చరణం, 51వ కీర్తన. బాగా గమనించండి ప్లార్, ఎంత చక్కటి దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతతో కనబడుతుందో చూద్దాం ప్లార్. ఏంటంట, బాధ పెట్టివారు నాశనము ఏమంటాడా కీర్తన. దేవుని బిడ్డ గమనించండి, 51:13. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను నేను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఎప్పుడట, నాకు సహాయం చేయి ప్రభువా, నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తా. నన్ను ఉద్ధరించు ప్రభా, నాకు సహాయం చేయి అయ్యా. నీ పరిశుద్ధాత్మ నా యొద్దను తీసివేయొద్దు. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నేను బై బర్త్ పాపముతోనే ఉన్నానయ్యా, నేను పాపినయ్యా. అయ్యా, పాపిని గనక పాపం చేస్తున్నాను, లేక పాపం చేశాను గనక పాపిగా మారిపోయినా నాకు అర్థం కావట్లేదు. రక్షణానందం నూతనంగా పుట్టించు ప్రభువా, హిమమ కంటే నన్ను పవిత్రపరచు ప్రభువా, హిస్సోపుతో నన్ను పవిత్రపరచు ప్రభువా, నన్ను ఒక్కసారి కడుగు ప్రభువా, నన్ను ఒక్కసారి కడుగయ్యా. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు ప్రభు అని పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేస్తుండగా చేసిన మేలుకు అయ్యా నేను నీ కొరకే సాక్ష్యం చెబుతాయ్యా. ఆయన అంటాడు, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను నేను బోధిస్తాను. ఎందుకంటే నేను వెళ్ళాను రా త్రోవలో, నువ్వు అర్థం చేసుకో. నేను వెళ్ళాను ఆ దిక్కులో, నా అంతం ఘోరంగా మారిపోయే పరిస్థితి, కానీ నా ఘోరమైన స్థితిని నా దేవుడు మార్చేశాడు. నా స్థితిని మార్చివేసిన దేవుడు, నేను పోగొట్టుకున్న, నేను పోబోతున్న నిత్య భాష్యములు శాపగ్రస్తమైన పరిస్థితి నుంచి నా దేవుడు నాకు విడుదల కలిగించాడు. అందుకని అంటాడు పిల్లారా, అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురయ్యా. ఎందుకంటే నేను పాపిని గనక నన్ను కానీ నీ వైపుకి త్రిపితే, నాకు కానీ సహాయం చేస్తే, నాకు విడుదల కలిగిస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ చేసే కృతజ్ఞత ఏంటంటే, అలా పడిపోయేవారు ఉన్నారు కదా, వారికి నేను సలహా చెప్తా. వారిని నేను ఉద్ధరించడానికి నా వంతు నా నోటి మాటని, నా వంతు నా కష్టాన్ని, నా వంతు నా పరిచయని నేను అప్పగిస్తానయ్యా. ఎందుకంటే నువ్వు చేసిన మేలుకు కృతజ్ఞత అంటే పేదాలతో ఒకటే కదయ్యా, నేను ఏమి చేయగలనో, వారిని ఎలా త్రిప్పాలో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను అనుభవించాను కదా. ఒక వ్యాపారి క్రొత్తగా వ్యాపారం అనుకున్నప్పుడు ఆ వ్యాపారంలో రాణించిన వ్యక్తి ఎవడైనా ఉంటే ఆయన దగ్గరికి సలహాకి వెళ్తాడు. 7 వ్యాపారాలు చేశాను, అంతా నష్టపడిపోయిన వాళ్ళ దగ్గరికి సలహాకి వెళ్తారండి ఎవడన్నా? వెళ్ళరు. ఎందుకంటే వాడే దరిద్రంగా ఉన్నాడు, నాకేం చేస్తాడు? వాడే పాపంలో నాకేం చేస్తాడు? వాడే రోగగ్రస్తంగా ఉన్నాడు, నాకెలా వస్తుంది విడుదల? అలాగని చెప్పి దైవ సేవకులకు రోగం రాదు అని పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాను మాత్రం అనుకోబాకండి. ఖచ్చితంగా దైవ పరిచర్య చేసే వాళ్ళకే రోగాలు, కష్టాలు, కన్నీరు, వేదన. ఎందుకంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటేనే హింస, శ్రమ, ఇబ్బంది, ప్రతికూలత వస్తుంది. ఎందుకంటే ఆ త్రోవగుండా ఇల్లు వస్తే కానీ ఆ శ్రమలో ఉన్న వారి యొక్క పరిస్థితులు అర్థం కావు. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఒక్కోసారి నేను
నా కళ్ళ ముందుకు రాగానే ప్రార్థన చేస్తున్న సమయంలో ఛాతీలో బలహీనంగా ఉందా అని అడుగుతాను. అవును సార్, నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అంటే, నీకు ఛాతీలో బలహీనత నాకేమీ డైరెక్ట్గా కనబడదు, నేను అనుభవిస్తే నీకు అర్థమవుతుంది. అనుభవింపజేస్తాడు దేవుడు, అనుభవింప చేసేటట్టుగా దేవుని బిడ్డలు అనుభవిస్తాడు. అని తను అనుభవించి ఇతరులకు ఆ అనుభవంలోంచి తప్పించడానికి తన అనుభవాల్లో నుంచి నేర్చిన పాఠమే విజయకరమైన ఆనవాలు, స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే, అది క్రీస్తునందు క్రీస్తుతో నడిచేటువంటి వాక్యం మనకు అనుకూలంగా నడిచినటువంటి ప్రతి ఒక్కరికి ఆ కార్యముల విదితమే అర్థమవుతాయి. ప్లారం చూడండి, ఆ మాట మాట్లాడుతున్న మాట, దేవుని కార్యములను మరవకూడదు. మరొక చేసే పని ఏంటంటే, అలా పడిపోయిన జారిపోయిన నా వల్లే నేను పడిపోయిన గతంలో నా వల్లే పడిపోయిన తప్పించబడిన తరువాత నేను చేయవలసినది నా దేవుని కృతజ్ఞత ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు, వారి విషయంలో నీ బాధ్యత ఉన్నది. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. బ్రదర్, నీకు 5 అన్నదమ్ములు ఉన్నారు అనుకున్నాం, నువ్వు రక్షించబడ్డావు, ఇంకా 4 రక్షణలోకి రాలేదు. రక్షించబడిన నీకు బాధ్యత ఉంది నీ భుజాల మీద. వారి రక్షణ కొరకు నువ్వేం చేయగలవు అది చెయ్యాలి. వాళ్ళ రక్షణ కొరకు ఆస్తి కోల్పోవాలనిపించిందే, దేవుడు చెబుతున్నాడా? కోల్పో, పర్వాలేదు, కోల్పోయిన దాన్ని 100 దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయవలసిన కృతజ్ఞత ఏంటంటే, వాళ్ళ మీద సవాలు చేయొద్దు, వాళ్ళని దోషిగా ఎంచొద్దు. వారి కొరకు నువ్వేమి చేయగలవో, ఎలా తగ్గించుకోగలవో అలా తగ్గించుకోగలిగితే వారిని నువ్వు రక్షించుకున్న వానిగా దేవుడు మార్చేస్తాడు. అందుకని ఫిలిప్పీ 2:5 ప్రకారం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవును, ఆ క్రీస్తు యేసును కలిగిన మనసు ఏంటంటే అధికార స్థానం కాదు, తగ్గించుకునే స్వభావం, హ్యూమిలిటీ, హంబుల్నెస్ కదండి. విధేయతే, ఆ విధేయత చూపించిన వాడై అంటాడు ఫిలిప్పులో. ఎలా? మరణము పొందినంతగా, శిలువ మరణమును పొందినంతగా తను తాను, అదే విధేయత, అదే కృతజ్ఞత తండ్రి చిత్తమని నెరవేర్చుట కొరకై. అందుకని 78 కీర్తనలో 11వ చరణంలో ఒక మాట అంటాడు. చదువుకుందాం మాట. కీర్తన 78 11వ చరణం, త్వరగా బాగా వినండి ప్లారా. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను. ఎవరి మహానుభావులు? కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత లేనివారు కృతజ్ఞులు. కృతజ్ఞులు తెలుగు భాష అర్థం చేసుకోండి. కృతజ్ఞులు అంటే చేసిన మేలు మరిచి, కృతజ్ఞులు అంటే అర్థం ఏమిటంటే దాన్ని మరువక దేవుని ఘనపరిచేటువంటి వారు. ఈరోజు చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులు పెంచిన, తల్లిదండ్రులు చూపిన, తల్లిదండ్రులు చేసిన త్యాగాలని గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. వారు కొంచెం అభివృద్ధిలోకి రాగానే, కొంచెం మేలు కలగగానే, కొంచెం తల్లిదండ్రుల కంటే కొంచెం ఎక్కువ చదువుకోగానే తల్లిదండ్రులు చులకనగా చూస్తున్నారండి. ఎంత భయంకరంగా ఉందంటే ఈరోజు సమాజము. వీళ్ళు డైరెక్ట్గా ఆకాశం నుంచి ఊడిపడిపోయినట్టు, డైరెక్ట్గా పెరిగిపోయినట్టు, వీళ్ళ చదువులు కూడా డైరెక్ట్గా అక్కడి నుంచే చదువుకొని వచ్చేసినట్టు వీళ్ళు బిల్డప్ ఇస్తా తల్లిదండ్రులు కొంచెం చులకనగా చేయడం మొదలెడతారండి. ఉండు, నీకేం తెలుసు? తల్లిదండ్రులు అప్పుడు వ్యక్తపరచరు, కానీ ఆ తర్వాత ఆలోచిస్తారు, నా కూతురు ఏంటి ఎలా అంటుంది నన్ను, ఈ కూతురు నేనేనా కన్నది, ఈ బిడ్డని నేనేనా పెంచింది అని తనకు తానే తన యొక్క పెంపు లేక తన యొక్క దేవుని పోషించిన విధానమును ప్రశ్నించుకుంటుంది. ప్లాన్ దయచేసి నేను మనవి చేయుచున్నా, బ్రదర్, నువ్వెంత ఉద్యోగస్తుడవైనా, ఒకవేళ శాస్త్రవేత్తవైనప్పటికీ తల్లిదండ్రులు లేకుండా నువ్వు శాస్త్రవేత్తవి కాలేదు. లేదు బ్రదర్, నా చదువు నాకు నేర్పించింది అంటే ఆ చదువు కాదు, అసలు నీకు బ్రతికే దేవుడిచ్చిన ఒక వరం అయితే, దేవుడిచ్చిన వరం ఆ తల్లికి పుట్టడం, ఆ తండ్రికి పుట్టడం, ఆ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశ్యమే ఈరోజు ఇంత స్థితికి నేను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మర్చిపోతానుమేమో. అందుకని దేవుడు అంటాడు, నువ్వు దీర్ఘాయుష్యవంతుడుగా ఉండాలంటే అర్ధంతరంగా చచ్చిపోకుండా. ఏం బ్రదర్ ఇంత కష్టంగా చెప్తున్నావు అంటే, ఏమో వాక్యం వల్ల ఖచ్చితంగా ఉందా కనుక చెబుతున్నా. విర్రవీగుతున్న దుష్టత్వం యవనస్తుల్ని ఈరోజు
తల్లిని కొట్టే స్థితికి వచ్చేసినారండి. ఒక సందర్భం నా కళ్ళ ముందు కనబడింది. ఓ పల్లెటూరికి వాక్యానికి వెళ్ళాను. నేను వాక్యానికి వచ్చానని వారికి ఎవరికి తెలియదు. మేము వచ్చిన వెహికల్ అక్కడ దాకా పోలా, అక్కడ ఆపేసి మేము పోతా ఉన్నాం. వృద్ధాప్యములో ఉన్న తల్లి, అది కరెక్ట్గా 9:30-10 ఉదయకాల సమయంలో ఆ ఇంటికి గుమ్మం దగ్గరకు వచ్చి, అమ్మ ఆకలేస్తుందమ్మా ఏదైనా పెట్టంటే ఈడ్చి కొట్టింది. కొట్టడానికి పక్కన ఉన్న గోడ తగిలి కింద పడిపోయింది ఆ ముసలాయి. నాతో వచ్చిన ఒక బ్రదర్ వెళ్ళి కూర్చొని, పోవయ్యా మీకేం పని ఇక్కడ అన్నది. మాకైతే ఈ ఒళ్ళు జలదరిచ్చింది, ఈ పెద్దామని ఎందుకు ఇలా కొడుతూ ఉందని. సరేలే వాళ్ళ సబ్జెక్ట్ కదా మనకెందుకు అనుకోని పక్కకి వెళ్ళాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటి వారిని పిలిచి, పలానా ఇల్లు వాళ్ళ ముసలామని ఎవరో ఒక ఆమె కొట్టిందంటే, ఆ అమ్మాయి ఎప్పుడు అలాగే చేస్తుంది సార్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అంటే, వాళ్ళ కన్న కూతురే సార్. 2 నెలల క్రితమే వాళ్ళ ఆయన చనిపోయినాడు. ఆ ముసలావిడి అంటే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినాడు. చచ్చిపోయినప్పటి నుంచి వాళ్ళ ఇల్లు పక్కన 4వ వీధిలో ఉంటుంది సార్. ఇక్కడ ఎవరు లేక ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఒకే ఒక్క కూతురు సార్. ఆ కూతురు కోసం అన్ని కష్టపడ్డారు సార్. ఇప్పుడు ఆమె అప్పుడు ఎందుకు కొట్టిందంటే, ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టమన్నదంట. ఏంటంట, కొంచెం కూర్చోమ్మా పెడతాను అనొచ్చు. లేదు పక్కకి వెళ్ళి పరిగెత్తుకుంటే ఓ 10 రూపాయలు ఇడ్లీ తెచ్చి పెట్టచ్చు. ఈరోజు సమాజంలో పరిస్థితులు అంత మంచిగా కనబడట్లేదు. తల్లిదండ్రుల విషయంలో, సృష్టికర్తని దేవుడు చేసిన విషయంలో మర్చిపోయినారంటే ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. వారు ఏ బంధకములు ఉన్నారో, ఏ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారో, ఐగుప్తు బానిస బ్రతుకుతూ వారికి విడుదల దొరకక, అంగలార్పు, ఆహారము దొరకక, దప్పిక కూడా తీర్చుకోలేక, ఉదయమే కోజామున ఎప్పుడు ఆరంభించబడినటువంటి పని, అప్పగించబడినటువంటి ఆ కఠినమైనటువంటి ఇటుకలు చేసే పని, పిరమిడ్లు కట్టేటువంటి పని వయసు సహకరించట్లేదు. శరీరము బలహీనమైపోతూ ఉంది. చిన్నపిల్లలు అనేటువంటి వృద్ధాప్యంలోకి వచ్చారు అన్నటువంటి కనీసం యొక్క మానవత్వం కూడా లేకుండా వారిని ఇబ్బంది అనే పరిస్థితుల్లో కొట్టిమెట్టాడుతుంటే, వారు కార్చిన కన్నీరు, వారు పెట్టినటువంటి ఆ మొర వారి యొక్క నిట్టూర్పు దేవుని సన్నిధికి వెళ్ళి రక్షకులను ఏర్పరిచి, మా వల్ల కాదయ్యా, నేను 100 మందిని కలిగిన వాడిని, 4 మందిని కలిగిన వాడిని, నా వల్ల కాదని చెప్తే, అసలు నిన్ను ఏర్పరిచిందే, అసలు పుట్టకూడదు మగవాళ్ళు అనుకున్న దగ్గర పుట్టించింది నేనురా, పెంచింది పోషించింది 40 సంవత్సరాల సకల విద్య ప్రవీణుడిగా పెంచింది నేను, బానిసగా ఉండవలసిన వాడు నువ్వు, పరవ కుమార్తె యొక్క కుమారుడిగా పెంచింది నేనే, సకల విద్య ప్రవీణుడిగా చేసింది నేనే, 40 సంవత్సరాల తర్వాత ఓ సంఘటన జరిగింపజేసి తిరిగి మరలా విద్యానారాయణులకు పంపించింది నేనే. 8 సంవత్సరాలు నిన్ను వెన్నంటి నిన్ను ప్రత్యేకమైన పనిముట్టుగా, సాధనంగా, అగ్నిజ్వాలగా నిలబెట్టి, ఈరోజు ఇతడు సరిపోతాడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే, అగ్నిజ్వాలలోంచి మాట్లాడితే, నేను 4 మాంద్యం 100 మాంద్యం కలిగిన వాడు సాకులు చెప్తావా అని అడగాలి దేవుడు. కానీ దేవుడు ఆయన అంటాడు, దెర్ ఈస్ ఎ గ్రేట్ వండర్. అక్కడ అంటాడు, ఏదో అద్భుతం జరుగుతుందట, పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదట. ఇది చూసినట్టంటే గొర్రెలను మేపుతున్న మోషే పరిగెత్తుకుని రాగా అగ్నిలోంచి స్వరం వినబడతా ఉంది. నీ దేవుడు సాధారణమైన వాడు అనుకుంటున్నాడేమో. నీవు ఆరాధించే దేవుడు నీ కొరకై ప్రాణం ఇచ్చి, నీ కొరకు జీవితమనిచ్చి, నీకు పుట్టుకొనిచ్చి, నీకు నడతనిచ్చి, నీ జీవితాన్ని దేవుని బిడ్డలు తన యొక్క కనుసరణలో ఉంచుకొని నిన్ను గొప్ప జన్మగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడు సాధారణమైన వాడు అనుకుంటున్నాడేమో. పరిగెత్తుకుంటూ వచ్చిన మోషేకి తెలియలేదో ఆ దేవుడి నన్ను పుట్టించాడని. ఆ దేవుని గురించే నేను ఇంతవరకు పెంచబడుతున్నాను, పోషించబడుతున్నానని. నా తల్లి మరి సకల విద్యలో ప్రావీణ్యతలకు తెప్పించింది మరి సర్వోన్నతుడైన దేవుడే అనే విషయాన్ని పక్కన పెట్టాడేమో. ఇప్పుడు అంటాడు, నేను 4 మాంద్యం 100 మాంద్యం కలిగిన నా వల్ల కాదని అంటుంటే, అప్పుడు అంటాడు, అయిననేమే నేను నీకు తోడై ఉన్నానట. మారు మాట్లాడలేదు, అగ్నిలోంచి మాట్లాడిన దేవుడు అంటున్నాడు, ఏదో ఒక శబ్దం
అని మాట్లాడా. ఎలా మాట్లాడదా సార్? మోషే నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, వేసుకున్న చెప్పులు విడిచిపెట్టి అన్నాడు. గడగడ వణుకొచ్చేసింది. చెప్పులు విడిచిపెట్టేసి జోళ్ళు పక్కన పెట్టి పరిగెత్తుకుంటురాగా అంటాడు, నీ ప్రజలైన వారు శ్రమ ఇబ్బందిని కులంలో తీసుకురా, నా వల్ల కాదంటున్నాడు. లేదు నేను తోడుంటా పద అన్నాడు. నీ చేతి ఏముందని చెప్పాడు. మీకు తెలుసు ఆ కర్రని ఏ రీతికి దేవుడు వాడుకున్నాడో. 10 అద్భుతాలు జరిగించి తీసుకొస్తుంటే అందరూ అనుకుంటాను మోషే నడిపించాడని. మోషే సాధనం మాత్రమే. నిర్గమకాండం 15:13 ప్రకారం ఆయన కృపే హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో ఆయన కృప, నువ్వేమై ఉన్నావో అది దేవుని యొక్క దయా భిక్ష అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగవలసిన పరిస్థితులు ఉన్నాయి అని అంటాడు. వారు దేవునిని ఏం చేశారటండి? స్తుతించిరి అని లేదు ప్లేరా. వారు దేవుని ఏం చేయాలి? మరచిపోయిరి. ఈ కోణంలోనే యెహోషువ అంటున్నాడు, మీరు ఆ నది యొక్క అద్దరిని నీ పితరుల దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుడిని యెహోవాను ఆరాధిస్తారు. ఇన్ని అద్భుతాలు చూశారు అరణ్యములో, ఇన్ని ఆశ్చర్యకారులు చూశారు కదా, మీరు ఎవరిని ఆరాధిస్తారో నిర్ణయం మీదే. కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించదాం. ఇంతకంటే ముందు నేను గతంలో ఒక మాట చెప్పాను, నేనైతే నా మట్టుకైతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతకంటే ముఖ్యమైనదంటే నేను నా ఇంటి వారు అనేదానికంటే ముఖ్యమైనది, నేను నా ఇంటి వారు అనేదానికంటే శ్రేష్టమైనది నేనైతే సవాలుకరంగా బ్రతకాలని. నా భార్య అలా ఉంది, కానీ ఆమెతో నేను చెప్పు చూసా, కానీ ఆమెమి కొంచెము దేవునికి లోబడేటట్టు కనబట్లే. ఎందుకంటే కొద్ది గొప్పలు డబ్బులు ఉన్నాయి, కొద్ది గొప్పలు కష్టపడినటువంటి ఆస్తి ఉన్నది, అది దేవుడిచ్చిన వరమే అనే విషయం మర్చిపోయి ఆమె అటు ఇటు ఉంది. నేనైతే ఒక భర్తగా మా ఆయన నా మాట వింటలేదు, కానీ నేనైతే అని ఒక భార్య చెప్పగలగాలి. ఇది వ్యక్తిగత నిర్ణయం. ఈరోజు ఇక్కడైతే కృతజ్ఞత కనబడట్లేదు, కానీ మరిచిపోయిన స్థితి కనబడుతున్నది. చూడండి అక్కడ అంటాడు 11వ చరణంలో, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఎవరట? ఐగుప్తు దేశం నుండి సోయరు క్షేత్రమనందు వారి పితరులు చూచుచూ ఉండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. హల్లెలూయా. ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుని కార్యాలను మర్చిపోయినారట. మన్నాతో పోషించిన దేవుని కార్యాలను మర్చిపోయినారట. మరొక కృతజ్ఞత చెల్లించవలసిన వీరు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రతి విషయములట వారు ఏం చేయాలట? మేలే కాదు కీడులో కూడా, విజయమే కాదు అపజయములో కూడా, ఆరోగ్యమందే కాదు అనారోగ్యమందు కూడా వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోద్దులై ఉన్నారు. ఇది మీ విషయంలో దేవుని చిత్తం. ఇది మీ విషయంలో, తెలుగులోనే మాట్లాడుతున్నా, ఇది మీ విషయంలో దేవుని చిత్తం. స్తుతించుట దేవుని యొక్క చిత్తం. దేవుని ఘనపరచుట, కృతజ్ఞత చెల్లించుట, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు చాలామంది కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నారు. చేసిన మేలు మరిచిపోయి వారిని గురించి కాని మాటలు మాట్లాడుతూ ఆళ్ళతో ఏళ్లతో సాడీ మాటలతో సాగిపోతున్న క్రైస్తవ్యముతో, సిగ్గుమాలిన క్రైస్తవముతో దేవుడు మాట్లాడే ఓ శ్రేష్టకరమైన మాట. ఈమె దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈమె సంపన్నతను బట్టి అతిశయించలేదు, కానీ ఈమె సంపన్నురాలి. ఆయన అంటాడు ప్లారా, ఎక్కడంట? హేరోదియా, దేవుని బిడ్డారు, కూజా యొక్క భార్య. ఈమె ఆల్రెడీ జీతగత్తే, అంటే తన యొక్క మంచి దేవుని బిడ్డారా జీతముతో డబ్బుతో ఉన్నటువంటి భర్తకు భారీగా ఉన్నది. కానీ ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తున్నటువంటి స్త్రీగా ఆమె కనబడతా ఉన్నది. ప్లారా చూడండి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. తెస్సలోని సంఘమా, ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకనంటాడు కృతజ్ఞత చెల్లించే విషయంలో అపోస్తల కార్యాలలో ఒక మాట ఉంది. ప్లారా మాట చదువుకొని ప్రభు నామములో 3వ విషయాన్ని మీ పరిచయం చేస్తాను. ప్రభు చిత్తమైతే ముందుకు సాగి వెళదాం. అపోస్తల కార్యం 28:15 వచనం. 28 బాగా గమనించండి ప్లారా. ఏంటంట?
అప్పటి నుండి సహోదరులు ఆ, 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 మమ్మను ఎదుర్కొంటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి ప్లాన్ ఏం మాట్లాడుతున్నాడు. అక్కడి నుండి సహోదరులు ఏ సంగతి విన్నారు? ఆ జరిగిన సంఘటన ఒకటి ఉంది అక్కడ. ఆ సంఘటన చూసి ఖచ్చితంగా ప్లేరా వారు పడిన శ్రమ, ఇబ్బంది, పరిస్థితులని విన్నటువంటి దేవుని బిడ్డలు కొంతమంది ఏం చేస్తున్నారంటే పరిగెత్తుకుంటూ ఆయన ఎక్కడున్నాడు, పౌలు గారు ఎక్కడున్నారు వెతుక్కుంటూ వస్తున్నారట. వెతుక్కుంటూ వచ్చినటువంటి వీరు దేవుని బిడ్డలు వీరిని చూసినటువంటి చూడండి ప్లేరా పౌలు గారు చెప్తున్న మాట, అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు త్రిసత్రముల వరకు మమ్మల్ని ఎదుర్కొంటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనను. బాగా మన ఇంకేం ధైర్యం లేదా దేవుని బట్టి? దేవునికి మించిన ధైర్యవంతుడు ఎవరు లేడు. కానీ సహోదరులు రావడం వల్ల ధైర్యం తెచ్చుకున్నారట. కారు యాక్సిడెంట్ అయిపోయింది మొన్న, మీకు బాగా తెలుసు. మేము ఎవరికి చెప్పాల విషయం, నాకే లేటుగా తెలిసింది. నేను వెళ్ళేటప్పటికే ఆ పరిస్థితులని భారంగా మారిపోయినాయి. చేయి జారిపోయిండురేమో అనిపించింది ఆ యాక్సిడెంట్ చూసి. కారు చిన్న గీత కూడా లేకుండా దేవుడి ఇంటికి తీసుకొచ్చాడు బిడ్డలందరినీ. 4 నెలల పసిబిడ్డ పక్కని కూర్చోంటే ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చగలమండి. అది చూసిన ఒక బ్రదర్ పోతా తను తోలితేనే డబ్బులు రావాలి. ఆటోలో పోతా ఉంటే మకారం అది అని ఆపాడంట. లోపల ఉన్న పావయ్యా తొందరగా అంటుంటే నువ్వు పోవమ్మా మొదట మా కారు అదని ఆమె దించేసి ఆ బ్రదర్ అందరికీ ఫోన్ చేసి మొదలెట్టారు. వెంటనే ఫోన్లు వస్తున్నాయి. మేము ఎవరికి చెప్పలేదు, ఎలా వచ్చి ఏంటి సంగతి? అందరూ అంటారు సార్ మేము వచ్చామా అంటున్నారు. కారు దెబ్బ తగిలితే తగిలింది, కానీ నాకు ఒక తెలియని ఆనందం అయిపోయింది. కారణం ఏంటంటే నాకు అంటూ నన్ను ధైర్యపరచడానికి, శ్రమలో నేనున్నాను అని చెప్పడానికి నాకు ఇంత మంచి కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెడితే మన శుక్రవారం ప్రార్థన అంతా అయిపోయింది. ఒక సహోదరి వచ్చింది, నడవలేకుంటాం సహోదరి. ఆమె అంటుంది, అయ్యా ఆ కారులో మీకు ఏమై ఉంటుందో, ఏమైందో నాకు భయం అయిపోయిందయ్యా. అవునా? వెంటనే అంటుంది, నా వంతు నేను ఒక 3,000 ఇస్తానయ్యా. నువ్వు నడవలేకపోతున్నావు, నువ్వే ఇంటింటికి పని చేసుకుంటున్నావు ఏంటంటే, లేదయ్యా మా పాస్టర్ గారు బాగుంటే మేము బాగుంటామంట. అర్థమైంది ఒకటే, ఆయన చేసిన మేలు సంఘమును దేవుడు నాకు అప్పగించడం కాదు, కానీ సంఘానికి పరిచారకుడుగా నన్ను నిలబెట్టడము దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంటాడుతున్న బ్రదర్స్ సిస్టర్స్, కుటుంబాలు నిన్న రాత్రి కూడా 11:30 12 అయిపోయింది. కోడికి ఆరాధన అయిపోయింది. ఉదయం ఒక దగ్గరికి వెళ్ళాం, మధ్యాహ్నం ఒక దగ్గరికి వెళ్ళాం, ఆ తర్వాత మరలా ఈవినింగ్ ఒక దగ్గరికి వెళ్ళాం, తర్వాత నైట్కి రాత్రి 12:30 1 గంట అయిపోయింది. బాగా బాడీ అందులో ఎండ భయంకరంగా ఉంది. అప్పుడు ఒక బ్రదర్ వచ్చి అంటున్నాడు, సార్ ఎంత అవుతుంది చెప్పండి సార్. ఆగవయ్యా, నాకు అసలు తెలియదయ్యా, నేను అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. చేసేవాళ్ళు ఎవరో చేస్తూ ఉన్నారు, ఎవరు అప్పగిచ్చారు, ఏదో చేస్తూ ఉన్నారు, ఏం సార్ అది ఎంత అవుతుందో చెప్పండి సార్ అని ఊరికి కూడా 5 మంది 6 మంది కలిసి మళ్ళీ అక్కడ ఏరి గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. పని నాది, శ్రమ నాది, ఎదుర్కొన్నది నేను, కానీ వాళ్ళు నాకంటే ముందుగా ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైంది ఒకటి. ఆయన అంటా చూడండి ప్లాన్ ఏం మాట్లాడుతున్నాడు. త్రిసత్రముల వరకు మమ్మను ఎదుర్కొంటకు వచ్చిరి. వారు పౌలు వారిని చూచి దేవునికి నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆ రోజు కదా, ఆ నిమిషం, మరొక నిమిషం నుంచి నా దగ్గర ఒక కారు ఉంది, కొత్త కారు. నాది కాదు కారు. ఆ కారు దగ్గర 12 లక్షల కారు, మొత్తం అన్నీ రెడీ చేసి కొత్త కారు నా చేతికి ఇచ్చేసి, ఎన్ని రోజులు కావాలని వాడుకోండి సార్ అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యలో ఒకసారి ఎక్కాడు, వేరే దగ్గరికి పోతా, ఆయిల్ ఆయనే పట్టించాడు. ఏం సార్ అంటే, నేను కూడా వస్తా సార్ పరిచర్యకి. ఇంకో బ్రదర్ అంటున్నాడు, సార్ ఇంకొక కారు పంపించేశారంట. నాకింత మునుపు నేను ఒక్క కారే, చిన్న కారు బ్రేక్ డౌన్ అయింది, పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఏమీ లేదు, నేను నిలబడుకుంటే ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు రెడీ అవుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుని కొరకు మనం బ్రతకడానికి, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత చెల్లించడానికి సిద్ధపడితే, నువ్వు అనుకున్నది ఒక వంతే, కూర్చుకునేది నీ వల్ల కాదు, నీ ఇల్లు పట్టదు, ఆశీర్వాదకరంగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సమాధానపు సన్నిధి, దేవుని యొక్క సన్నిధి నీతో నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఇది యోహన్నా జీవితంలో దేవుడు చేసిన కార్యం. కృతజ్ఞత చెల్లిస్తూ, కృతజ్ఞతను మరువనటువంటిదిగా స్త్రీ యోహన్నా కనబడుతున్నది. మూడో విషయాన్ని పరిచయం చేసి నేను ఇన్ టైంలో క్లోజ్ చేస్తాను. మూడో విషయం ఏంటంటే, ఇదే అధ్యాయము 1 నుంచి 8వ అధ్యాయం, లోకాసు వార్త 1 నుంచి 3లో సంపన్నతను బట్టి ఆమె అతిశయించినట్టుగా కనబడటం లేదు. ఆమె కనబడట్లేదు. ఈరోజు చాలామంది పిల్లరా 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ అడిగి పెట్టగానే ఇట్టంటారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రేపు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు దాకా కొన్ని ఎగ్జామ్ జరిగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాస్ట్ రోజు ఏం చేస్తారంటే, వీలైతే వాళ్ళు తెచ్చుకున్న పుస్తకాలు కూడా ఇసిరేస్తారు. వారితో పడిన ప్యాడ్ ఉంటుంది కదా, ప్యాడ్ కూడా ఇసిరి అవతలు పడేస్తాడు. ఎక్కడి నుంచి? బస్సులో నుంచే. కొంతమంది హాల్ టికెట్ దానిలో పెట్టారన్న విషయం మర్చిపోయి పుస్తకాలు ఇసిరి పడేసి రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుక్కునేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎందుకంటే అబ్బా వీళ్ళేదో సాధించేసినట్టు ఇంటర్మీడియట్ అయిపోగానే, 10th క్లాస్ అయిపోగానే. పిల్లలు, ఈరోజు నేను ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, నీ జీవితంలో కృతజ్ఞత చెల్లించడం మొదలెడితే నీకిచ్చే ఆశీర్వాదాలు లెక్కించడానికి నీ వల్ల కానీ, నీ సొంత వారి వల్ల కానీ, నీ ఊరి వాళ్ళ వల్ల కూడా కాదట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఊహకు మించినవాడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. నువ్వు చేయవలసిన పని, నీ స్థితిని బట్టి నువ్వు అతిశయించవద్దు. దానికి ఒక శాస్త్రవేత్త చెబుతాడు, చెట్టుకి ఒక లైఫ్ స్పాన్ ఉంటుందంట. ఇన్ని సంవత్సరాలకే అది లైఫ్, ఇంక ఎదగడం ఆగిపోద్దట. ఆ చెట్టు బాగా విశాలంగా వచ్చేసిన తర్వాత, నేను ఇంకా ఎదిగేసాను, ఇంక ఎదగను అనుకునే స్థితికి వచ్చేస్తుందట. ఎప్పుడైతే నేను ఎదిగేసాను అనుకునిందో అప్పటి నుంచి తరగడం ప్రారంభిస్తుందట. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నేను ఎదిగేసాను అనుకున్నావా? నీ కుటుంబ విషయంలో కూడా నేను ఎదిగేసాను అనుకున్నావా? నువ్వు తరగడం ప్రారంభించబడతావు. నీకు ఘనత ఇచ్చేది దేవుడే. కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా ఇంకా ఘనత, గొప్పతనము. నేను నిన్ను గొప్ప చేసేదను, నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను బట్టి నీ సంతానం బట్టి సకల వంశంలో ఆశీర్వదిస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే ఆయన ఎప్పుడు కూడా అతిశయపడలేదు. పిల్లారా, పౌలుకు వాగ్దానం చేస్తే అతిశయపడలేదు, అపోస్తలులకు వాగ్దానం చేస్తే అతిశయపడలేదు. అతిశయపడిన వారు శాపగ్రస్తులుగా మారిపోయినారు. నేనేమై ఉన్నాను అది నీ దయ వలనే ప్రభువా, ఇది ఎంతయు నీ దయే, నీ కనికరమే అని కృతజ్ఞత చెల్లిస్తున్నటువంటి వారి జీవితంలో అంచెలంచెలుగా పెరిగారే కానీ తరిగిన జాబితా లేనే లేదు. పెరిగేసేమనుకున్నావా? అతిశయపడుతున్నావా? నీ జీవితం దీవెనకరంగా ఉండదు. అక్కడి నుంచే నీ పతనం ఆరంభించబడుతుంది. ఆయన అంటాడు, కౌంట్ డౌన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. నీ అంతరంగములకు తలంపు వస్తే చాలు. అది అనుకున్నంట ఒక రాజు ఆ రోజే తన దేశము నుంచి, తన ప్రజల నుంచి అరణ్యములోకి తన ప్రజల చేతనే తరమబడ్డాడట.
7 కాలముల వరకు అలాగే ఉన్నాడు. 7 కాలములు శాపగ్రస్తంగా ఆకులు అలములు తిన్నాడు, గడ్డి మేసాడు పశువులాగా శాపగ్రస్తంగా. ఆయన అంటాడు 7 కాలముల తర్వాత సర్వోన్నతుడుకు దేవుడు, ఆకాశమందున్న దేవుడు ఉన్నాడని గ్రహించినప్పుడు ఆయన మరలా తిరిగి తన రాజ్యములకి నడిపించేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లలు అందుకే అంటాడు, సంపన్న స్థితిని బట్టి నువ్వు అతిశయపడదు. అలా దేవుని బిళ్ళారా, సంపన్న స్థితిని బట్టి అణచివేయబడిన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఇప్పుడు చెప్పిన ఆ వ్యక్తి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలోకి రండి, 37వ వచనం. ఇలాగున నెబుకద్నెజరు అను, చూశారండి, నెబుకద్నెజరు అను నేను పరలోకం యొక్క రాజు యొక్క కార్యములన్నీ, నైనా రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గము న్యాయములనై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనప శక్తుడనియు ఆయన్ను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ఇంతకీ రాజు ఎవరో తెలుసండి? నెబుకద్నెజరట. పేరు బలి బాగుంది, కానీ అసలు వ్యక్తి ఏంటంటే దేవుని ఎరిగిన వాడు కాదు. ఇదే నెబుకద్నెజరు ఒకానొక సమయంలో యెరూషలేమును ఉన్న ప్రజలను చెరగొనిపోయినటువంటి వ్యక్తి. ఒకసారి కాదు, ముమ్మారు చెరగొనిపోయిన వారిలో మానసిగా ఉన్నటువంటి వారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఉన్నారు. ఇది రాజు అతిశయించాడు, గర్వించాడు. అందుకే అంటాడు చూడండి, అక్కడ అంటాడు, బబులోనును ఆ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతయు 30 వచనం ప్లారు కనపరచుటకై నా రాజధాని నగరగా నేను కట్టించినది కాదా అని తనలో తాను. పెద్దోళ్ళు కూడా చెప్పలేదంట, పెద్దగా అందరికీ చెప్పలేదట. నేను కట్టించినది కదా అనుకున్నాంట. అప్పుడే కౌంట్ డౌన్ ప్రారంభించబడింది. ఈరోజు చాలామంది ప్రసంగికులు, చాలామంది సింగర్సు, చాలామంది ఆరాధికులు, జీవ ఆరాధికులు తమ జీవితంలో అతిశయము కలిగి అతిశయ కారణంగా వారు పడిపోయినారు అనే సంగతి తెలియక కొంతమంది బిల్డప్లో చాలామంది జీవించేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదని. దేవుడు వాడుకుంటే మహిమకరంగా ఉంటుంది. దేవుడు వాడుకుంటే అది దేవుని రాజ్యమును కట్టడానికి మాత్రమే ఉంటుంది. తమ సొంత రాజ్యాలు కట్టుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. ఈరోజు నీ జీవితం ధన్యకరం ఉంచుట కొరకు ఆయన ఇష్టపడుతున్నాను చెప్పులారా. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలును ప్రత్యుత్తరం ఇచ్చెను. పైన చెప్పిన దంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. నెబుకద్నెజరుకు సంబంధించి అదెందుకండి మనకు అంటారేమో. నిన్ననే వేరే వాళ్ళు చనిపోయినారు, వాళ్ళతో నాకెందుకండి, అది నా దాకా రాదండి అనుకుంటే భ్రమ. నువ్వు ఈ మాట వింటున్నప్పుడే ప్రాణం పోవచ్చు. నేను ఇలా ప్రకటిస్తున్నప్పుడే దేవుడు అనుమతి ఇవ్వచ్చు నాకు కూడా. మనం ఏమై ఉన్నామో దేవుని దయవలనే అక్కడ దాకా వచ్చింది, నా దాకా రాదని మాత్రం అనుకోవద్దు. నెబుకద్నెజరుని వెంటాడి వేధించి తరిమినటువంటి సత్య సంబంధమైనటువంటి తన అహంకారమును బట్టి తరిమినటువంటి దేవుని కార్యము నీ దాకా రావని అనుకోవద్దు. నీ ఖచ్చితంగా సంపన్నతను బట్టి అతిశయించక యోహన్నా వలె విధేయత కలిగినటువంటి అనుభవములను సాగిపోవాలి. రోజు చాలా మందికి 10 మందితో కలుస్తారు కానీ కలిసినట్టు ఉంటారు కానీ కలవరు పూర్తిగా. వాళ్ళ డిగ్నిటీ వాళ్ళు కాపాడుకుంటారు, వారు ఔన్నత్యాన్ని కాపాడుకుంటారు. నేనేంటి, అసలు నా సంగతి ఏంటి, నాదేంటి, నా పేరేంటి అనుకొని అతిశయిస్తూ ఉంటారు. అట్లారా దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు బ్రదర్, సిస్టర్. కానీ నీ విధేయతే నీకును నీ పిల్లలకి, పిల్లల తరకు దీవెనకరంగా మారుతుందనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు పిల్లరా, ఆ మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 31:9-10 వచనాలు ఒకసారి చదువుకుందాం త్వరగా. యెహెజ్కేలు గ్రంథం బాగా గమనించండి పిల్లరా. 31:9-10 విస్తారమైన, బాగా గమనించండి, విస్తారమైనటువంటి కొమ్మలతో దాన్ని నేను శృంగారించినందున దేవుని వనమైనటువంటి
ఏదేనులో ఉన్న చెట్లు గురించి అనుకుంటున్నాను, చెట్లు కాదు, చెట్లన్న సాదృశ్యంగా మానవుడిగా నీ బ్రతుకుని గురించి, మనిషిగా నీ గురించి, నా గురించి దేవుడు మాట్లాడతాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మరొక దేవుని చిత్తం ఏమిటో దాని పక్షంగా, మరి ఆ కార్యము పక్షంగా జరిగిన సందర్భము నువ్వు జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని మనము దైవ చిత్తానికి అప్పగించుకుంటే మన బ్రతుకు దీవెనకరంగా మారుతుంది. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట చదువు నాయన. విస్తారమైన కొమ్మలతో దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘములు కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతనిని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము కలిగిన జనమునకు నేను అతనికి అతిశయపడిన సౌలును విడిచిపెట్టని దేవుడు, రాజు అయిన సౌలును విడిచిపెట్టని దేవుడు. తన తర్వాత దేవుని బిళ్ళారా, ఈరోజు మరి దావీదుకు రాజ్యమునిచ్చిన దేవుడు, ఐగుప్తు యొక్క లేక ఈ భూలోకములు ఎవడు అతిశయించినా తన అహంకారమును, తన ఎత్తును బట్టి, తనకున్న బలమును చూసి, తన సొగసును చూసి, తనకున్నటువంటి ఆస్తిని చూసి, తనకున్న స్వరాన్ని చూసి, తనకున్న పేలు, తనకున్నటువంటి దేవుని ఫేమ్ని చూసి అతిశయపడిన వాడు ఎవడు నిలబడలేదండి. మట్టి గరిపిచ్చేస్తాడు దేవుడు. మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు. నువ్వేది విత్తితే పంట కోస్తావు. అతిశయించావా, నీ బ్రతుకు అతపాతాళాలను కలిపొద్ది. చాలామంది అతిశయించిన వారు నిలబడలేదని వాక్యం చెబుతా ఉన్నది. అందుకని దానియేలు 5:24 20 వచనములో ఒక మాట అంటాడు. దానియేలు కింద 5వ అధ్యాయం నాయన బాగా గమనించి, అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అంటే ఘనత రావాలి అంటే దేవుడు ఇవ్వాలి. ఘనతను పోగొట్టాలంటే రెప్పపాటు. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కాలం పడుతుందండి. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే పెద్ద శ్రమ పడాల్సినంత అవసరము లేదు. రెప్పపాటున బ్రతుకులు నాశనమైపోతాయి. పిల్లలు, ఈరోజు దేవుని కొరకై సాగిపోట కొరకు సిద్ధపడినటువంటి అనుభవం. చివరిగా దేవుని బిళ్ళారా ప్రార్థన చేసుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఒక మాట అంటాడు పిల్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళదాం పిల్లారా. చూడండి, ఆయన మాట్లాడే మాట చదువుదాం. మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందుము? బాగా గమనించట్లేరా? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగున తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట వలన ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడెను. మనము ఈ మాటను మాట్లాడుచున్న దేవుని నామానికి మహిమ కలుగును. ఆ రాబోవు కాలమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకని చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు దేవదూతల కంటే మనుష్యులను, దేవదూతల కంటే నిన్ను, గొప్పవారి కంటే నిన్ను అన్న దగ్గర విధేయత చూపిస్తున్న నీ విషయంలో, నీవే విషయంలో అతిశయం లేక నిన్ను తగ్గించుకుంటున్నా గనక. ప్రియులారా, ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, ఈ యోహన్నా ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆమె సిరి సంపదలు కలిగినది, ఏదైనా చేయగలదు. ఆ ప్రాంతంలో అధికారులతో, రాజులతో సహితము కూర్చోగలిగినటువంటి అధికారం ఉన్నది. కానీ ఎవరితో ఉన్నదంటే యేసుతోనే, యేసు వెంటే ఉన్నది. ఆమె ఏమి చేస్తుందంటే దేవుడు చేసిన మేలు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నది. మరి ఇంకా ఏం చేస్తుందంటే ఆమె సంపన్న స్థితి కలిగినప్పటికీ
దేవుని బిడ్డలారా, తనలో అతిశయం ఏమాత్రమో లేనే లేదు. అతిశయం ఏమాత్రమో లేనే లేదు. ప్రియులారా, ఈరోజు ఓపెన్గా చెప్తున్న సత్యం, నువ్వు ఏ కులం, ఏ జాతి, ఏ జనాంగం అనే దానికంటే, నీ స్థితిగతులు ఎంత గొప్పవి అనే దానికంటే, నీవు చేయవలసిన ఒకే ఒక్క పని, దేవుని విషయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నమ్మకంగా, ఆ స్థితిలో తగ్గించుకునే స్వభావంతో ఉంటే నీ జీవితం అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటావు. నీ ఆశీర్వాదమునకు ఆయన అంటాడు, అది వెట్ట తగిలినను చింత పొందదట. హల్లెలూయా. చూశారండి, నీరు లేదు, అన్నీ లేవు, కానీ కాపు మానదట. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరమైన కార్యములు చూసి అనేక మందిని ప్రభు వైపుకు త్రెప్పగలిగినటువంటి మంచి కార్యములను స్వాతంత్రించుకొని నీ ద్వారా ఆయన రాజ్యము కట్టడానికి దానియేలు 12:3 ప్రకారం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడితే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు మంచి తరుణం. నీ చేయవలసిన ఒకే ఒక పని, ఆ సర్వశక్తులు దేవుని మీద ఆనుకో, ఆధారపడు. దేవుని ఆత్మ సన్నిధి నిన్ను బలపరచడానికి రోజు సిద్ధంగా ఉన్నది. స్నేహితులారా, ఈ ప్రసంగము మీ కొరకు నేనేదో సెట్ చేసుకుని వచ్చాను అనుకుంటున్నానేమో, కానీ కాదు. దేవుడు యోహన్నా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదట నాతో మాట్లాడాడు, ఆ తర్వాతే మీ అందరితో లేక మనందరితో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడగా ఆయన మాట విందాం, ఆయన మాటకు సాగిలపడదాం. ఒక కుమారుడిగా నీ తల్లిదండ్రుల విషయంలో, ఒక కుమార్తెగా నీ తల్లి విషయంలో, అదే సమయంలో ఒక విశ్వాసిగా సంఘములో ఉన్న దేవుని యొక్క ఆత్మకార్యాల కొరకై, రక్షించిన క్రీస్తు కొరకై, ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకై ఒకానొక సమయంలో సమావేశం జరిగింది. కొరింథీ సంఘముతో పాటు అనేక సంఘాలన్నీ ఏకమైపోయి ఒక నిర్ణయంలోకి వచ్చేసాయి. సంఘములో కొంతమంది పెద్దలు, ఆ నాయకులు, అపోస్తులు ఉన్నారు. వారందరూ ఒక మాట అంటారు, ఇప్పటి వరకు మన కొరకేదో మనం బ్రతికేసాంరా బాబు, ఈ రోజు నుంచి ఒక తీర్మానంకి వచ్చేస్తాం. ఏంటి తీర్మానం అంటే, బ్రతికి ఉన్న మనం ఇక బ్రతికే ప్రతి బ్రతుకో మన కొరకు కాక, మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మన కొరకే తిరిగి రాయనన్న క్రీస్తు కొరకే బ్రతుకుదాం. అలా బ్రతికితే మన బ్రతుకులు సార్థకత వస్తుంది, మన జీవితానికి ఒక నిర్వచనం ఉంటుంది. ఏదో బ్రతికేయటం కాదు, పక్షుల్లాగా, కుక్కల్లాగా, జంతువుల్లాగా బ్రతకడం కాదు. మన బ్రతుకులు ఈ రోజు నుంచి ప్రభు కొరకు బ్రతుకుదాం. విలువ కలిగిన జీవితం క్రీస్తు కొరకే జీవించడానికి తీర్మానం తీసుకున్నాం. అటు తీర్మానమును దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మదేవుడు తన కార్యం నెరవేర్చునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి వారం తర్వాత సందర్భాన్ని విందాం. అందరం ఒకసారి లేచి నిలబడుకున్న మనం ఆయన కవిగిల్లోకి వెళదాం. నమ్మదగిన దేవుడు ఆయన చేసిన ప్రతి కార్యములను మన పక్షంగా అవి చవి చూడాలని ఇష్టపడుతున్న దేవుని సన్నిధిలో సాష్టాంగ పడదాం, సాగిల పడదాం, అని కవిగిల్లోకి వెళదాం. నమ్మదగిన దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునై. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, స్వరమెత్తి, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా
సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నీకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితమంతా జీవించదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో. నా జీవితమంతా జీవించదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో. పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూప
చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. సాగిలపడదాం యోహాను వలె మన జీవితాన్ని అతిశీము లేని విధేయత కలిగిన జీవితముగా, అహంకారం విడిచిపెట్టి సాగిలపడగలిగిన జీవితముగా, క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి సాగిపోదాం. ప్రార్థన చేసుకున్నాం. దైవసేవకులు ప్రార్థించే ఏకీవిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా గొప్ప దేవ, మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది ఎంతవరకు తండ్రి యోహన్న తండ్రి కృతజ్ఞత కలిగి జీవించిన అటు జీవితాన్ని మాతో మాట్లాడిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత లేని ఇశ్రాయేలీయులు అనేక మార్లు తండ్రి అన్యులకు అప్పగించబడినారు. మా గొప్ప దేవ, కృతజ్ఞత లేని అన్యరాజు అయిన నెబుకద్నెజరు రాజు తండ్రి అరణ్యపాలైపోయినాడు. దేవా మా గొప్ప తండ్రి, నీవు మాత్రమే మహోన్నతుడవని, మహాగరుడవని, సర్వశక్తి కలిగిన దేవుడని తండ్రి మీరు చేసిన మేలుకు నాయన తండ్రి కృతజ్ఞత కలిగి జీవించే అట్టి జీవితాన్ని దేవా తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాం. మీరు అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది దేవుని చిత్తము అని సెలవిచ్చిన మా గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ జీవితంలో తండ్రి మేలును నాయ తండ్రి మీరు చేసిన అనేక గొప్ప మేళ్ళు ఓ గొప్ప దేవా తండ్రి గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వక వందనాలు.